హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు శుభవార్త అండి. ఇకపై రేషన్ షాపులలో 9 నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలకు సన్నబియ్య పంపిణీ అయితే స్టార్ట్ చేసింది. అదేవిధంగా పేదలు సామాన్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరో సంక్షేమ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని తెలంగాణ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఇంతకు ముందుకు 2013లో కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు 185 రూపాయలకు మనకు రోజు ఉపయోగపడే 9 సరుకుల కిట్నైతే రేషన్ షాపులలో అందించడం జరిగింది. అప్పుడు అమ్మ హస్తం పేరు మీద బియ్యము, కేజీ కందిపప్పు, లీటర్ నూనె, కిలో గోధుమ పిండి, అరకిలో చక్కెర, అరకిలో చింతపండు, కిలో ఉప్పు, 250 గ్రాముల కారం పొడి, 100 గ్రాముల పసుపు, లీటర్ కిరోసిన్ ఇచ్చేది. ఈ 9 సరుకులకు 185 రూపాయలు అమ్మ హస్తమని రేషన్ కిట్ అయితే ఇచ్చిర్రు. అదేవిధంగా ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా కొంచెం పెంచి మరి 185 కిన్ని అయితే ఇవ్వరు కదా, 185 కాకుండా కొంచెం పెంచి ఈ 9 సరుకులను మళ్ళా ఇందిరమ్మ అభయహస్తం రేషన్ కింద అందించాలని అయితే గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో ఇప్పుడు బయట చూసుకుంటే మనకు నూనెనే 150 ఉంది లీటర్, కందిపప్పు కూడా 150 ఉంది, దీనికే 300 అవుతుంది. మరీ ఇంత రేట్ కాకుండా ఆల్రెడీ సప్లైజర్తోనైతే మాట్లాడుతున్నారు, సప్లై చేసే వాళ్ళతోని అన్నీ పర్ఫెక్ట్గా అయితే మనకు ఎలక్షన్స్ ముందే ఈ అభయహస్తం రేషన్ కిట్ కూడా ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇవి అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.